హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. చెప్పాను కదా, మొన్న కంటిన్యూ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా, దాని కంటిన్యూ వీడియో అయితే ఇదేనండి. ఇది వచ్చేసి గురువారం సాయంత్రం వీడియో అండి. నేను ఎప్పుడు శుక్రవారం ముందు రోజే నేను ఇలాగా గురువారం సాయంత్రమే అన్నీ సిద్ధం చేసేసుకుంటానండి. ఎందుకంటే శుక్రవారం ప్రొద్దున్నే లేచి పూజ పని ఒక్కటే పెట్టుకుంటాను. ఈ పని అంతా పెట్టుకుంటే పూజకి లేట్ అవుతుందని చెప్పి నేను ఇదంతా సాయంత్రమే చేసేసుకుంటానండి. నాకు హెల్పర్స్ ఉన్నది, పనమ్మాయి ఉంది. అయినా సరే శుక్రవారం ముగ్గు మాత్రం నేనే వేసుకుంటాను. తను పొద్దున్నే వాకలు చిమ్మేసి ముగ్గు పెట్టేసి వెళ్ళిపోతుందండి. కానీ శుక్రవారం మంగళవారాలు మాత్రం విశేషమైన పండగలప్పుడు కానీ నేను వేసుకుంటానండి. అది నాకు ఇష్టం. అంటే డైలీ ముగ్గు వేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ముగ్గు అంటే ఇష్టం. కాకపోతే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వంగకూడదు. వంగుంటే కొంచెం నాకు తలకు ఆపరేషన్ అవడం వల్ల వంగుని ముగ్గు పెట్టకూడదు. అందుకని కొన్ని విశేషమైన రోజులు అలాగే శుక్రవారం మాత్రమే నేను సొంతంగా ముగ్గు పెట్టుకుంటానండి. మిగతా రోజులన్నీ పని మనిషే పెట్టేస్తుంది. నాకు మార్నింగే పెట్టేస్తుందండి. డైలీ మార్నింగ్ పెట్టేస్తుంది. ఇంకా ఊడ్చే పని అయితే నాకు ఉండదు. సాయంత్రం అయితే ఊడ్చుకుంటాను. మార్నింగ్ అయితే ఊడ్చేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ రెండో పొద్దు కూడా ఊడ్చుకోవాలి కదండి. రెండో పొద్దు మాత్రం నేను ఊడ్చుకుంటాను మామూలుగానే. ప్రొద్దున్నైతే తను ఊడ్చేసి తడిబట్టలు పెట్టేసి ముగ్గు పెట్టేసి అంట్లు అవి తోమేసి వెళ్ళిపోతుంది. మిగతా పని అంతా నేను చేసుకుంటానండి. ఇంకా చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. నా వీడియోస్ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయండి. మాకు కూడా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. నేనున్న లైఫ్లో అయితే నాకైతే ఇలా పెట్స్ పెంచడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంది. అండ్ అలాగే తాబేలు కూడా పెంచుతున్నాను. అండ్ అలాగే ఇప్పుడు కుందేలు కూడా పెంచుతున్నానండి. 3 కుందేలు పెంచుతున్నాను. వాటికి డైలీ నేనే గడ్డి కోసుకొస్తాను. అలాగే అన్నం కూడా పెడతానండి. పశువుల దానా ఉంటుంది కదా, పశువుల దానా అయితే పెడతాను. మా వారు వెజిటేబుల్స్ అయితే మా మార్కెట్లోంచి వాళ్ళు ఫ్రీగానే ఇస్తారండి. మా పక్కన కూరగాయల షాప్ ఉంది. అక్కడైతే వాళ్ళు కూరగాయలు అయితే ఇస్తారు. ఆ కూరగాయలు అయితే వాటికి సరిపోతాయండి. ఫుడ్ అయితే మా సైడ్ బాగానే ఉంటుంది, దొరుకుతుంది. ఏదో మేము తిన్న దాంట్లో వాటికి కూడా కొంచెం నా సంతోషం కోసం అండి. నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని నాకు ఓపిక ఉన్న పెట్స్ మాత్రమే నేను పెంచుకుంటున్నాను. మీలో ఎంతమందికి పెట్స్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఇంటి దగ్గర అయితే ఫ్రంట్ అయితే ఇలాగే ఉంటుందండి. రోడ్డు ఇంకా పడలేదు. రోడ్డు కోసం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు పడుతుందా అని. మేము కట్టుకున్నప్పుడైతే మా 2 ఇళ్ళే ఉండేయండి. ఇక్కడ ఈ వీధిలో మా 2 ఇళ్ళే ఉండేయండి. మా ఆడపడుచు గారి మాది 2 ఇళ్ళే ఉండేవండి. అప్పుడు రోడ్డు పడుతుందని చెప్పేసి అన్నారు. తర్వాత ఇల్లులు అయితే ఎక్కువైతే అయినాయి కానీ రోడ్డు అయితే వేయలేదు. కానీ బయట అయితే బాగా మెస్సీగా ఉంటుంది, మట్టి ఎక్కువ వస్తుంది అని చెప్పి మేమైతే పర్సనల్గా చిన్న ర్యాంప్ అయితే వేయించుకున్నాం. ఇలా ముగ్గు పెట్టుకోవడానికి కూడా కొంచెం అందంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే బండి పైన పెడతారు కదండి. బండి పైన పెట్టేటప్పుడు కింద నుంచి మట్టి వచ్చేస్తుంది. అందుకని కొంత మేము అయితే అక్కడ ర్యాంప్ అయితే వేయించుకున్నాము. రోడ్డు వేసినప్పుడు అయితే ఎలాగైతే తీసేస్తారండి, అది అందాక మేమైతే వేయించుకున్నాం.
అండ్ అలాగే గురువారం అయితే పనులన్నీ చేసేసుకుంటానండి. నేను బయట వాకిలి చిమ్మడం అన్నీ చేసేసుకుంటాను. ఇంకా మాది పెద్ద గార్డెన్ ఏం కాదండి, ఏదో చిన్న మినీ గార్డెను, ఏదో చిన్న చిన్న మొక్కల్ని కుండీల్లో అయితే పెంచుతున్నాను అన్నమాట. నేను నాకు గార్డెనింగ్ అన్నా కూడా చాలా ఇష్టం అండి. తర్వాత అయితే ఇంకా స్నానం చేసేసాను. స్నానం చేసేసి నాకు ఇలా పసుపు రాసుకోవడం అంటే కూడా చాలా ఇష్టం. పసుపు రాసుకుని ఇంకైతే పూజ గది శుభ్రం చేద్దామని చెప్పి ఇంకా రెడీ అయితే అయిపోయాను. మా పూజ గదిని చూపిస్తాను ఇప్పుడు. ఇదేనండి పూజ గది. అంటే ఉడెన్తో సపరేట్గా ఉడెన్తో గదిలా కట్టించామండి మేము. టేక్ తోటే సపరేట్ గదిలా కట్టించాము. నేను డైలీ పూజ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి. విశేషంగా పండగలప్పుడు ఏదైనా తిథులప్పుడు మాత్రం విశేషంగా పూజ చేసుకుంటాను. మా ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి. ఇప్పుడైతే నేను ఎప్పుడు అఖండ దీపం కామాక్షి దీపం పెడతానండి. కానీ 2 రోజులు నాకు జ్వరం వచ్చిన తర్వాత నేనైతే దీపం అయితే పెట్టలేదు. అందుకని దీపం కొండెక్కిపోయింది. ఇంకా అందుకని రేపు ఎలాగా శుక్రవారం కదా అనేసి నేను గురువారం నైటే ఇంకా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా పూజ సామాన్ అది తోముకుని క్లీన్ చేసుకుంటున్నాను. బయటంతా ఇంకా శుభ్రం చేసుకుంటాను. కింద ఫ్లోర్ అంతా శుభ్రం చేసుకుంటాను. ఇంకా కామాక్షి దీపం అయితే వారానికి ఒకసారి నేను క్లీన్ చేస్తానండి. గురువారం సాయంత్రం అయితే కామాక్షి దీపం క్లీన్ చేస్తాను. ఉత్తప్పుడు అయితే మాత్రం డైలీ అది నిత్యం వెలుగుతూనే ఉంటుందండి. ఎప్పుడైనా అయితే గగనం అవుతుంది తప్ప గగనమైనప్పుడు మాత్రమే నేను మామూలుగా టిష్యూతో తుడిచేస్తాను. కానీ గురువారం మాత్రం సాయంత్రం మాత్రం నేను క్లీన్ చేసేస్తానండి. డిష్ వాష్ తోటి చేసేస్తాను. తర్వాత కింద అయితే తుడుచుకోవడానికి అయితే నాకు ఇదైతే బెస్ట్ అనిపించింది. చిన్న బ్రష్ను అండ్ దానికి సపరేట్గానే ఉంటాయండి. నా పూజ గదికి సంబంధించినవన్నీ కూడా సపరేట్గానే ఉంటాయి. అవన్నీ సపరేట్గానే పెట్టుకుంటానండి. ఎట్లోని కలపను నేను. ఈ బ్రష్ను ఇది ఎత్తుకునేది అయితే మాత్రం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. 2 ఒకే కలరు సెట్ అలా వచ్చిందన్నమాట. ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి దాన్ని. ఇంక అప్పటి నుంచి దాన్ని అలా యూజ్ చేస్తున్నాను. ఓన్లీ దేవుడి గదికి మాత్రమే యూజ్ చేస్తానండి నేను. తర్వాత ఇక్కడ తడిగుడ్డది బట్ట పెట్టేసాను, అయిపోయింది, క్లీన్ చేసేసాను. పూజది ఇంకా మార్నింగే చేసుకుంటానండి. ఇప్పుడు దీపారాధన అయితే ఏమీ చెయ్యను, క్లీన్ చేసి పెట్టుకుంటాను అంతే నేను. ఇంకా మార్నింగ్ శుక్రవారం కాబట్టి శుక్రవారం మాత్రం కొంచెం విశేషంగా అయితే పూజ చేసుకుంటానండి నేను. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి కదండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. అండ్ అలాగే తర్వాత నెక్స్ట్ గడపనైతే పూజించుకుంటున్నాను. నాకు మెయిన్ గడప అయితే పెయింటింగ్ అది వేసేసి ఫ్లవర్స్ అవి వేసేసానండి, నేనే వేసుకున్నాను. నాకు ఈ బొట్టు పెట్టుకోవడం అయితే అవ్వట్లేదు. పిల్లలు ఉన్నారండి, పిల్లలు తొక్కేసి మెస్సీగా చేసేస్తున్నారు. దాని గురించి నేను పెయింట్ వేసేసి ఇక ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే ఓన్లీ పూజ గది గడప మాత్రమే అండి, దీనికైతే ఇక పెయింట్ వేసుకోలేదు. దీనికన్నా ముగ్గు పెట్టుకుంటే ఎవరో తొక్కకుండా ఉంటారు కదా అని నేను దీనికైతే గురువారం అయితే మాత్రం బొట్లు పెట్టుకుంటానండి నేను. శుక్రవారం ఉదయానికి సిద్ధమవుతుంది అన్నట్టు అనమాట. ఇంకా గురువారం సాయంత్రమే అన్నీ ఇట్లాగా సిద్ధం చేసేసుకుంటాను నేను. పొద్దున్నే లేవగానే ఇంకా పూజ ఇల్లు చిమ్మేసుకుని పనమ్మాయి తడగొట్ట పెట్టేసిన తర్వాత పూజ చేసేసుకోవటమే అండి. ఇంకా ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.
బాయ్ బాయ్.